స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే గేమ్ చేంజర్ కోట్లలో లాస్ తెచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం కాస్త కాపాడిన చరణ్ సినిమా లాసుల నుంచి దిల్ రాజు కోలుకోలేని దెబ్బ తగిలింది. అది చాలదు అన్నట్టుగా రీసెంట్గా నితిన్ తమ్ముడు సినిమా మరో షాక్ ఇచ్చింది. శ్రీరామ్ వేణు డైరెక్షన్లో చేసిన ఈ సినిమాను ఆడియన్స్ తిప్పికొట్టారు. తమ్ముడు సినిమాకు దిల్ రాజు దాదాపు 75 crores దాకా ఖర్చు పెట్టారట. అదంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. దిల్ రాజు వరుస ఫ్లాపులు ఆయన్ను కన్ఫ్యూజన్లో పడేశాయి. నితిన్ తమ్ముడు మాత్రమే కాదు, నెక్స్ట్ ఎల్లమ్మ కూడా అతనితోనే చేస్తున్నాడు దిల్ రాజు. ఎల్లమ్మను బలగం వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. డివోషనల్ స్టోరీ, విలేజ్ బ్యాక్గ్రాఫ్తో ఈ కథ వస్తుంది. తమ్ముడు సూపర్ హిట్ అయితే ఎల్లమ్మకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇవ్వాలనుకున్నాడు దిల్ రాజు. కానీ తమ్ముడు ఫ్లాప్తో దిల్ రాజు జాగ్రత్త పడుతున్నాడు. వేణుకి ఎల్లమ్మని 5 నెలల్లో పూర్తి చేయాలని ఆర్డర్ వేశాడట. నితిన్కి కూడా 5 నెలలు, నెలకు 20 రోజులు డేట్స్ ఇవ్వమని అడిగారట. తమ్ముడులా ఎల్లమ్మ కాకూడదని షూటింగ్ పూర్తయ్యాక 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్స్ ఇంకా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. సో తమ్ముడు ఇచ్చిన షాక్ దిల్ రాజుకి గట్టి గాయమే ఏర్పరిచిందని ఎల్లమ్మకు పెడుతున్న కండిషన్స్ని బట్టి అర్థమవుతుంది. ఎల్లమ్మలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో దిల్ రాజు చేస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో కీర్తి సురేష్నే ఎంపిక చేశారు. ఇప్పుడు ఎల్లమ్మకు కూడా ఆమె ఫిక్స్ అయింది. ఒకే బ్యానర్లో 2 సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్. ఎల్లమ్మ కోసం కీర్తి సురేష్ బల్క్ డేట్స్ ఇచ్చినట్టు టాక్. దిల్ రాజు ఈసారి తన ఫోకస్ మరింత పెంచుకొని ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడట. నిర్మాతగా దిల్ రాజుకి మాత్రమే కాదు, హీరోగా నితిన్కి టెన్షన్ ఉంటుంది. వేణు మాత్రం బలగం కాదు, అంతకు మించి సినిమాగా ఎల్లమ్మని చేసి చూపిస్తా అంటున్నాడట. వేణు మీద పూర్తి నమ్మకం వేసి దిల్ రాజు రంగంలో దిగుతున్నాడు. మరి ఫ్లాపుల్లో ఉన్న రాజుగారిని వేణు ఒడ్డుకు చేరుస్తాడా లేదా అన్నది చూడాలి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.